గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో బ్రెయిన్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రధానంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చాలా పరిశోధనలో తెలిసింది. ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించే అనేక రకాల సమస్యలతో మనం సతమతమవుతున్నాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్కి సంబంధించి అంటే ఫుడ్ ఎలా ఉండాలి, అది యాక్టివ్గా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దీనికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి అపోలో క్రెడిల్ న్యూట్రి చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మనం వాళ్ళు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, ఎందుకంటే బ్రెయిన్కి కూడా సపరేట్ ఫుడ్ తీసుకోవాలా అన్న డౌట్ కామన్గానే జనరేట్ అవుతుంది. అంటే ఎందుకు బ్రెయిన్కి సంబంధించి సపరేట్ ఫుడ్ తీసుకోవాలంటారు అసలు? బ్రెయిన్ హెల్త్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాము, చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వచ్చే వరకు బ్రెయిన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జస్ట్ 2 years బ్యాక్ మనకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి దెర్ ఆర్ మెనీ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ డిజార్డర్స్, మెంటల్ హెల్త్ డిజార్డర్స్, డిప్రెషన్, దెన్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ హెల్త్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, రైట్? సో ఈ మెంటల్ హెల్త్ని బూస్ట్ చేసుకోవడానికి, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డయట్ ప్లేస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ హెల్త్కి. ఎందుకంటే టు జనరేట్ న్యూ అండ్ ఫ్రెష్ బ్రెయిన్ సెల్స్, టు బిల్డ్ the new brain cells, nerve cells, and to improve the cognitive function. Cognitive function ante brain cells ni improve chese function anamata. అంటే మన మెమరీ పవర్ కానివ్వచ్చు, మన మూడ్స్ని కంట్రోల్ చేసేది, ప్లస్ మన ఎమోషన్స్ని స్టేబుల్గా పెట్టేది, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ బ్రెయిన్ హెల్త్ ఓన్లీ హార్ట్ బీట్ ఫంక్షనింగ్ బాగుంది, అండ్ దెన్ ద లంగ్స్ ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ వెల్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్. సో ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఇట్ హ్యాస్ టు బీ గుడ్, ఇట్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్. అప్పుడే వీఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫంక్షన్స్. So brain health ki it plays a very important significant role, and there are different types of food items related to brain health. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి ఈ కేర్ తీసుకోవాలంటారు? దీనికి పర్టికులర్గా అంటే చైల్డిష్లో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అప్పటి నుంచి ఫుడ్ కేర్ అనేది ఉండాలంటారా? యా, సో చిన్న ఏజ్ నుంచి, లైక్ ఆఫ్టర్ ద 6 months ఆఫ్ ద బేబీ, 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత, మదర్ ఫీడింగ్ తర్వాత, ఆఫ్టర్ దట్ వీ స్లోలీ స్టార్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఫర్ చిల్డ్రన్. ఆ ఏజ్ నుంచి వీ షుడ్ ఎన్షూర్ దట్ యు ఆర్ గివింగ్ హై క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్స్ ఫర్ ద చిల్డ్రన్ టు ఇంప్రూవ్ దేర్ బ్రెయిన్ హెల్త్. ఎందుకంటే మెమరీ పవర్ అనేది చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. ఆ గ్రోయింగ్ ఏజ్లో మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చిన్న ఏజ్ నుంచి. సో దట్ వే దే విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అనే కాకుండా వర్క్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్, ఆర్ ప్రాబబ్లీ చిల్డ్రన్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఆ ఫోకస్ లెవెల్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్టివేట్ ఇన్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మనకు దెర్ ఆర్ 2 types ఆఫ్ బ్రెయిన్ రిలేటెడ్ ఫుడ్స్ అండి. One which has positive effects on the brain, one which has negative effects on the brain. So they are divided into 2 types. ఒకటి ఏంటంటే brain boosting foods which have positive effects on the brain. Second type is the negative effect of the brain. They are called as brain draining foods. అంటే బ్రెయిన్ని డ్రైన్ చేసే ఫుడ్స్ని, నమ్ చేసే ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో యువర్ డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన తినే ఆహారాన్ని వీ కెన్ యాక్చువల్లీ అనలైజ్ అండ్ సే విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ బ్రెయిన్ హెల్త్. ఓకే, అది అంటే ఆ ఫుడ్ ఎలా మనం తీసుకోవాలి, ఆ తీసుకునే ఫుడ్ ఎంతవరకు అది బ్రెయిన్కి హెల్ప్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, సో దెర్ ఆర్ టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అనమాట. బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఐటమ్స్ గురించి నేను చెప్తాను. దెర్ ఆర్ టాప్ 10 ఫుడ్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ ఇస్ ఫ్యాటీ ఫిష్. ఫ్యాటీ ఫిష్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్మన్ వెరైటీ, హరింగ్ వెరైటీ, ట్యూనా, sardines. These are all good quality omega-3 fatty acids content rich ga unna fish varieties ivi. So there is a scientific evidence that the fatty fish plays a very important role in improving brain health. So brain health ni boost chestundi fish. So fish is important for heart health as well as the brain health. Cognitive functions ni improve chestundi.
న్యూ బ్రెయిన్ సెల్స్ని ఫార్మేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫ్యాటీ ఫిష్ కంటైన్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్. సెకండ్ ఏంటంటే కాఫీ. I see so many people who are coffee lovers. పొద్దున్న లేవగానే they want to sip on coffee. Anything of excess is too bad. Excess consumption of coffee నేను రికమెండ్ చేయడం లేదు. 1 cup of coffee per day should be fine. కాఫీలో ఏంటంటే it contains an active compound called caffeine which is going to improve your mood. It will create alertness. Alert అవుతారు. అంతేకాకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు షార్పెన్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని షార్పెన్ చేస్తుంది. సో 1 cup of fresh coffee in the morning is going to boost your brain health. థర్డ్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ఏంటంటే బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిలే ద బ్రెయిన్స్ ఏజింగ్ ప్రాసెస్. బ్రెయిన్ సెల్స్ని ఏజింగ్ చేయడానికి డిలే చేస్తుంది. సో బ్లూబెర్రీస్ లైక్ యూ కెన్ హ్యావ్ అ బ్లూబెర్రీ యోగర్ట్ or blueberry dessert or blueberry custard. So blueberries can be taken in different forms. Inkoti, the fourth important superfood which is going to improve your brain health ante turmeric. Manam turmeric gurinchi we are going on listening. It is a buzzword, especially COVID వచ్చినప్పటి నుంచి turmeric ఖచ్చితంగా వాడండి అని. Turmeric లో ఏంటంటే it contains a compound called curcumin. Curcumin అనే compound వల్ల it acts as an anti-inflammatory property. For example, చిన్న కట్ అయినా లేదా ఇంట్లో ఏదైనా చిన్న స్కార్ అయినా వాట్ వీ డూ ఇస్ ఇంట్లో అమ్మమ్మలు కానీ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, ఇమీడియట్లీ కిచెన్ నుంచి పసుపు తీసుకొచ్చి పెట్టేస్తారు. ఎందుకు? బికాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ విచ్ ప్రొటెక్ట్స్ ద బాడీ. దిస్ టర్మరిక్ ఈజ్ ఈవెన్ హెల్ప్ఫుల్ ఫర్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అంటే బ్రాక్లీ. బ్రాక్లీ గురించి మనం విన్నాము. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి. అంతేకాకుండా ఇట్ ఈస్ ఈవెన్ రిచ్ ఇన్ వైటమిన్ కే. ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ and it is rich in antioxidants. So broccoli is very good for brain health. It even sharpens your memory. Broccoli మనం సాలెడ్ లాగా తీసుకోవచ్చు, లైక్ అ టాస్డ్ వెజిటబుల్ సాలెడ్ అండ్ బ్రాక్లీ. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాసెస్ ఆల్సో టు మేక్ ఇట్ టేస్టియర్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు బ్రాక్లీ తీసుకోవద్దు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ హెల్దీ పీపుల్ క్యాన్ టేక్ బ్రాక్లీ. అంటే సర్టన్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు దే షుడ్ అవాయిడ్ సర్టన్ ఫుడ్స్. సో బ్రాక్లీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఇంప్రూవింగ్ ద బ్రెయిన్ పవర్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ అంటే పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ కాపర్, ఐరన్, మెగ్నీషియం అండ్ జింక్. Copper, iron, magnesium and zinc are present in pumpkin seeds. So pumpkin seeds manam desserts lo vadochu, or you can add the pumpkin seed powder in any of the food items. So this ingredient is going to boost your brain power. Ante mood swings ni control cheyadamu, ledante emotional stability is very important. The mental strength is very important. So pumpkin seeds, they have these micronutrients which will help in improving the brain power. నెక్స్ట్ సెవెంత్ ఇంపార్టెంట్ బ్రెయిన్కి సంబంధించిన సూపర్ ఫుడ్ ఏంటంటే డార్క్ చాక్లెట్. మనం డార్క్ చాక్లెట్ గురించి చాలా విన్నాం, దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అనేది మనకు తెలుసు. బట్ డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో, బికాస్ డార్క్ చాక్లెట్ కంటైన్స్ ఫ్లావనాయిడ్స్. ఈ ఫ్లావనాయిడ్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కంపౌండ్ వల్ల డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ బూస్టింగ్ అనమాట. అంటే బ్రెయిన్ నర్వ్ సెల్స్ని ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది, అంతేకాకుండా బ్రెయిన్ పవర్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో డార్క్ చాక్లెట్ ఇన్ మినిమల్ క్వాంటిటీ ఎవ్రీ డే క్యాన్ బీ టేకెన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్ ఏంటంటే నట్స్ లైక్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. వాల్నట్స్ మీరు చూసే ఉంటారు, ద షేప్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బ్రెయిన్. So walnuts are excellent in vitamin E and they are excellent in antioxidants and they contain healthy fats. Mana body ki fats avasaramu, but what type of fats? Healthy fats are very important. In nuts lo we have unsaturated fatty acids which is excellent for brain health. So walnuts and almonds are going to improve your memory power. It is going to improve your concentration levels. It even improves your work performance. So nuts తీసుకోవడం వల్ల it has a very positive effect on brain health. Next, ninth important superfood ఏంటంటే oranges. Oranges are very rich in vitamin C. So vitamin C ఏ కాకుండా
it has a compound which protects, it prevents the damage to the brain cells. Brain cells ki jarige damage nunchi prevent chestundi. There is something called as free radicals. A free radicals ni oranges are going to prevent. Ante oranges lo unna compounds are going to prevent the free radicals from attacking the brain cells. So oranges are excellent for brain health. Inkoti 10th important superfood for brain boosting food entante eggs. Eggs lo entante it contains B vitamins and a compound called as choline, which will actually help in improving your brain health. So these are the top 10 superfoods which are going to improve your brain health. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు అందరు తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఇంకోటి ఈవెన్ గ్రీన్ టీ, రీసెంట్లీ దెర్ వాజ్ అ రీసెర్చ్ బేస్డ్ ఎవిడెన్స్ ఏంటంటే గ్రీన్ టీ ఆల్సో ఈజ్ ఎక్సలెంట్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. దీంతో ఏమవుతుందంటే green tea also boosts the brain health. Early morning if you have a hot cup of green tea with or without honey, it will improve your mood, it will make you feel better, it will activate the happy hormones inside your body. That way you have emotional stability. ఓకే, అంటే చాలామంది ఒకటి అంటూ ఉంటారు ఏంటంటే మా చిన్నప్పుడైతే ఇవన్నీ ఏం తీసుకోలేదు అయినా బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఇంత కంప్లీట్ డైట్ న్యూట్రిషన్ ఫుడ్ ఇదంతా అంటున్నారు, ఏంటిది ఇవన్నీ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటామా అని ఒక చిన్న డౌట్ రేస్ చేస్తారు. దానికి సంబంధించి మీరేమంటారు? See, everybody is different. And everybody's body is different, mentality is different. So, ivi nenu enduku cheptunanante these will actually improve the brain health. ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే వీ కెన్ ప్రివెంట్ మెమరీ లాస్. అంటే దెర్ ఆర్ సర్టన్ డిజీజెస్ చిన్న ఏజ్లోనే ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది. లైక్ జస్ట్ 15-16 year olds దే ఆర్ అనేబుల్ టు రిమెంబర్ ఎనీథింగ్. అది ఎందుకు ఆ ఫర్గెట్ఫుల్నెస్ అంత చిన్న ఏజ్లో ఎందుకు రావాలి? బికాస్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ న్యూట్రిషన్, న్యూట్రియంట్స్, ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మిస్ అవుతున్నందుకు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద బ్రెయిన్ హెల్త్ అండ్ మెమరీ లాస్, ఫర్గెట్ఫుల్నెస్. అండ్ ఒక ఏజ్ రీచ్ అవ్వగానే దే ఆర్ గెటింగ్ డిమెన్షియా అంటే మర్చిపోవడము, ఒకటి చెప్పి లైక్ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనే దాన్ని డిమెన్షియా అంటారు. ఇంకొకటి ఆల్జైమర్స్ డిజీజ్ అంటారు, దట్ కమ్స్ విత్ ఏజ్. అంటే బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్జైమర్స్ డిజీజ్, ఫర్గెట్ఫుల్నెస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయడానికి ఇఫ్ వీఆర్ ఇంక్లూడింగ్ హెల్దీ సూపర్ ఫుడ్స్ ఇన్ అవర్ డైట్ we can actually overcome all this. Okay. So prevention is better than cure antaru. So anduku these are some of the important foods daily manaku veelainappudu at least 2 to 3 food options we can include in our diet. Okay. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. అంటే బ్రెయిన్కి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫుడ్ ఐటమ్స్ మనం డైట్లో అవాయిడ్ చేసి నేను చెప్పిన సూపర్ ఫుడ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ చేసినట్టయితే దట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్. సో నౌ ఐల్ డిస్కస్ అబౌట్ బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్. ఓకే, కాలర్ ఉన్నారు, కాల్ తర్వాత మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సార్ మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్ అండి. చెప్పండి. అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకే ఓకే. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా నాకు తెలియదండి, చెప్పలేదు. కానీ ఇప్పటికీ అది నరాల్లో రక్త ప్రసరణ ఏం తింటే బాగా జరుగుతుంది అని చెప్తారు మేడం. ఓకే, డెఫినెట్లీ అండి. సో యూ షుడ్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ బెర్రీస్ ఇన్ యువర్ డైట్ అండి. మీ డైట్లో క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బెర్రీస్ ఎక్కువగా తీసుకోండి, కలర్ఫుల్ బెర్రీస్. అంతేకాకుండా ఇంక్లూడ్ నట్స్ ఆల్సో ఇన్ యువర్ డైట్. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్. ఓకే, అండ్ అంతేకాకుండా వాటర్ ఇంటేక్ చాలా బాగుండాలి. అండ్ నేను చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ టాప్ 10 సూపర్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ ఫిష్, కాఫీ, బ్లూబెర్రీస్, ఆరెంజెస్, టర్మరిక్, బ్రాక్లీ, పంకిన్ సీడ్స్, డార్క్ చాక్లెట్స్, నట్స్, గ్రీన్ టీ, ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీ బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ క్లాట్ ఫార్మేషన్ కూడా ఏదైతే ఉందో దట్ విల్ ఆల్సో స్లోలీ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్. డాక్టర్, అంటే కాలర్ అడిగినట్టుగా అంటే బ్రెయిన్కి సంబంధించి ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, వీటిని తగ్గించుకోవడానికైనా లేకపోతే మనం దీంట్లో ఇబ్బంది పడుతున్నాం తెలుసుకోవడానికైనా రూట్స్ ఏంటి?
సో ఫస్ట్ ఏంటంటే మెమరీ లాస్, దెన్ ఫాలోడ్ బై డిమెన్షియా, ఆల్జైమర్స్ డిజీజ్, ఫర్గెట్ఫుల్నెస్, దీస్ ఆర్ ఆల్ బ్రెయిన్కి సంబంధించిన డిజీజెస్. ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ అండి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇట్ ఈస్ అ క్లాటింగ్ ఆఫ్ ద బ్రెయిన్. క్లాటింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అయిపోయి సడన్లీ దెర్ ఇస్ అ స్ట్రోక్, అంటే దట్ నర్వ్ సెల్స్ దే స్టాప్ ఫంక్షనింగ్ ఇన్ ద బ్రెయిన్ and the person might it will lead to coma and coma to death. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది రాకుండానే చూసుకోవాలి. అది రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేయాలి. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిజీజెస్. సో టు ప్రివెంట్ దీస్ డిజీజెస్, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్ గురించి చెప్తాను. ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోతే విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఓకే. ఫస్ట్ ఏంటంటే షుగరీ డ్రింక్స్. మనకు షుగరీ డ్రింక్స్లో దే కమ్ అండర్ బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్ లైక్ సోడా, దెన్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, బ్లాక్ బెవరేజెస్, బ్లాక్ కలర్లో ఉన్న బెవరేజెస్, దే ఆర్ ఆల్ sugary drinks, excess of sugars. Anything of excess sugars is harmful for brain cells anamata. So better try to avoid the sugary drinks. Second ఏంటంటే refined carbohydrates. Refined carbohydrates అంటే anything which is in white, like white sugar, white maida, white salt, anything which is refined, white rice, anything which is processed, excess గా తీసుకుంటే excess of sugars cannot be accepted by brain. సో దట్ విల్ యాక్ట్ లైక్ అ బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్. బ్రెయిన్ని నమ్ చేసేస్తుంది, బ్రెయిన్ సెల్స్ని డిటీరియోరేట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ద బ్రెయిన్ సెల్స్. ఓకే. థర్డ్ ఏంటంటే ఫుడ్స్ విచ్ ఆర్ హై ఇన్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ యూజువలీ ప్రెజెంట్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ బేకరీ ప్రోడక్ట్స్లో మనకు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ బ్రెయిన్ హెల్త్. ఇట్ మైట్ లీడ్ టు బ్రెయిన్ స్ట్రోక్. కాల్ ఉన్నారండి, కాల్ తర్వాత డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, మా ఫ్రెండ్కి బ్రెయిన్లో క్లాట్ అయింది మేడం. అది ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా అది కరిగిపోవాలంటే ఏం ఎట్లా మేడం దాని పద్ధతి, ఏ విషయం? యా వినిపించింది. సో మీరు ఏంటంటే హెల్దీ ఫిష్ తీసుకోవాలి. మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే గో ఫర్ వైట్ మీట్ లైక్ స్కిన్లెస్ చికెన్ అండ్ ఫిష్ అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times. స్పెషలీ ఫిష్ వారంకి 3 సార్లన్నా తీసుకున్నా ఇట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద బ్రెయిన్ హెల్త్. మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి, కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ చేయడానికి నట్స్ ఇంక్లూడ్ చేయండి. డైలీ సోక్డ్ ఆల్మండ్స్ 6 to 8 and 4 to 5 వాల్నట్స్. ఓకే. సో బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇంకొక బ్రెయిన్ డ్రైనింగ్ ఫుడ్ ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మన బేకరీ ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ మేడ్ విత్ డాల్డా ఆర్ వనస్పతి. దే కంటైన్ హై ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ బ్రెయిన్ హెల్త్. ఇవి అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఆస్పర్టేమ్. ఆస్పర్టేమ్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. అంటే షుగర్ ఫ్రీ ఫుడ్ ఐటమ్స్లో ఇట్ ఈస్ సేఫ్, ఆస్పర్టేమ్ ఇస్ సేఫ్, కానీ excess of aspartame is again bad for brain health. It will damage the brain cells. ఓకే. ఇంకోటి ఆల్కహాల్. కాల్ ఉన్నారండి. యా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నాకు అమ్మ, మీరు టీవీ చూడొద్దు. టీవీ చూడకుండా మీరు ఏం అడగదలుచుకుంటున్నారో స్ట్రైట్గా ఫోన్లో అడగండి. నాకు మెదడులో బ్లీడింగ్ వడ్డీలు కట్టిందని చెప్పిరండి. నేను ఖమ్మంలో మందు వాడాను, గుంటూరులో వాడాను, అయినా నా పిడుసు తగ్గట్లేదండి. ఒక్క నిమిషం. మందులు వాడుతున్నాను కంటిన్యూగా. మీ మెదడులో ఏమైందండి? నరాలు మరి చిన్న చిన్న బ్లీడింగ్ గడ్డలు కట్టిందని చెప్పిన, రక్త సరఫరా కావట్లేదని చెప్పిరండి. ఓకే. సో నరాలకు సంబంధించి అంటే బ్రెయిన్ నరాలు అంటే బ్రెయిన్ నర్వ్ సెల్స్ ఇంప్రూవ్ చేయడానికి నేను చెప్పిన టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేయండి అమ్మా. స్పెషలీ బెర్రీస్, నట్స్ అండ్ డార్క్ చాక్లెట్ అండ్ ఫిష్. ఈ 4 ఐటమ్స్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బ్రెయిన్. ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ ఇన్ ద బ్రెయిన్. అది డిక్రీజ్ చేయడానికి ప్లీజ్ ఇంక్లూడ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ ఐ మెన్షన్డ్.
ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి సంబంధించింది కూడా నేను చెప్తాను ఈరోజు. ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ విల్ డిటీరియోరేట్ బ్రెయిన్ హెల్త్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేది ఇట్ ఈస్ ఆల్కహాల్. There is some research which states that certain amount of alcohol is good for brain health antaru. Which type of alcohol? Only red wine. Red wine enduku ante it contains a polyphenolic compound called as resveratrol, which is good for heart health and brain health. But enta quantity teeskovali? Quantity should be limited, 35 to 50 ml twice or thrice a week, but not every day. And inkoti, the different types of alcohol have different amount of carbohydrates and different amount of sugars which will trigger the brain neurons అన్నమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ని నంబ్ చేసేస్తుంది, బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపేర్ ద మెమరీ, అంటే ఇంపేర్డ్ బ్రెయిన్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్. సో ఆల్కహాలిక్ డ్రింక్స్లో ఏంటంటే షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, దట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రెసెంట్ ఇన్ ద బ్రెయిన్. సో that is why alcohol is considered as a brain draining food. Okay. Last ఏంటంటే ఇంకొకటి like the fish which is high in mercury should also be avoided. Then certain types of fish is good for brain health అన్నాను. Certain types of fatty fish, only fatty fish is good for brain health. For example, salmon, tuna, herring and sardines. ఈ 4